కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఇది మన మార్వెల్‌లో వచ్చిన న్యూ కెప్టెన్ అమెరికా మూవీ. ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ రాజర్స్ తన షీల్డ్‌ని శామ్ విల్సన్‌కి ఇస్తాడు. అంటే శామే నెక్స్ట్ కెప్టెన్ అమెరికా అని అర్థం. సో, ఈ సినిమాలోకెళ్దాం. మనకి 2008లో 'ఇన్‌క్రెడిబుల్ హల్క్' అనే మూవీ వచ్చింది గుర్తుందా? అందులో జనరల్ రాస్ గుర్తున్నాడా? అదే బెట్టి. బెట్టి అంటే బ్రూస్ బ్యానర్ గర్ల్ ఫ్రెండ్. వాళ్ళ ఫాదరే ఈ రాస్. అతను అప్పటి నుంచి కష్టపడి ఈ సినిమాలో అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడు. ఇంకా మూవీ ఇంట్రోలో శామ్ ఒక ప్లేస్‌లో సివిలియన్స్‌ని సేవ్ చేస్తాడు. శామ్‌కి న్యూ ఫాల్కన్ అయిన టారెస్ హెల్ప్ చేస్తాడు. అలా ఒకరోజు టారెస్‌ని ఒక సూపర్ సోల్జర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించే ప్లాన్‌లో ఉంటాడు శామ్. ప్రెసిడెంట్ వీళ్ళందరినీ వైట్ హౌస్‌లో జరిగే సమ్మిట్‌కి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు శామ్‌తో ఒక అవెంజర్స్ లాంటి టీమ్‌ని రెడీ చేద్దామని ప్రపోజల్ పెడతాడు. అప్పుడు ఆ సమ్మిట్‌కొచ్చిన అన్ని కంట్రీస్‌తో ఒక మెటల్ గురించి చెప్తాడు ప్రెసిడెంట్ రాస్. అదే అడమంటియం. సెలెస్టియల్ ఐలాండ్‌లో దొరుకుతుంది. దీన్ని యూజ్ చేసుకొని ఇంకా పవర్‌ఫుల్‌గా మారొచ్చు అని ప్రపోజల్ చేస్తాడు. అప్పుడే ప్రెసిడెంట్ మీద ఒక అటాక్ జరుగుతుంది. అక్కడే ఉన్న శామ్ దీన్ని ఆపాడా? కెప్టెన్ అమెరికాగా ఏం చేశాడు? అసలు రెడ్ హల్క్ ఎవరు? అనేది కోర్ స్టోరీ. రెడ్ హల్క్ ఎవరని ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇన్‌క్రెడిబుల్ హల్క్ చూస్తే తెలిసిపోద్ది. ఇంకా ఈ మూవీ వరకు శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా పొజిషన్ తీసుకోవడం, ఒక రెస్పాన్సిబిలిటీని క్యారీ చేయడం, స్టీవ్ రాజర్స్ లాగా లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఎంతైనా శామ్‌ని కెప్టెన్ అమెరికాగా ఇమాజిన్ చేసుకోవడం కష్టంగానే ఉంది. శామ్‌కి వైబ్రేనియంతో చేసిన వింగ్స్ ఉంటాయి. నానో టెక్నాలజీ యూజ్ చేస్తాడు. ఎంతైనా మార్వెల్ అంటే ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా ఉన్నప్పుడే. స్టాన్లీతోనే మార్వెల్ డౌన్‌ఫాల్ కూడా స్టార్ట్ అయింది. ఈ బ్రేవ్ న్యూ వరల్డ్ కూడా పెద్దగా ఏం లేదు. ఏదో మ్యాజిక్ మిస్ అవుతుంది. క్యారెక్టర్స్ బిల్డింగ్ సరిగ్గా జరగట్లేదు. ఏదో పవర్ అని, సూపర్ పవర్ అని పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నారు తప్ప క్యారెక్టర్ ఆర్క్‌ని, క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్‌ని మిస్ అవుతున్నారు. అది ఉంది కనుక 'నో వే హోమ్' లాంటి సినిమా హిట్ అయింది. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్, ఎమోషన్ ఇవన్నీ లైట్ అయిపోతూ వస్తున్నాయి. ఇది ఇలానే ఉంటే ఫ్యూచర్‌లో మార్వెల్ ఇంకా ఫాలో అవ్వడం చూస్తాం. డెఫినిట్‌గా టోనీ లాంటి ఒక క్యారెక్టర్ మార్వెల్‌కి ఇప్పుడు అవసరం. చూడాలి ఫ్యూచర్ మూవీస్‌తో అయినా మార్వెల్ మనల్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని. హల్క్‌ని నటాషా కంట్రోల్ చేసింది అంటే, కూల్ చేసింది అంటే అది డిఫరెంట్ ఇష్యూ. రెడ్ హల్క్ లాంటి వాడు కూడా చెప్పుడు మాటలు విని కూల్ అయ్యి ఏంటిది మార్వెల్ ఎందుకు లాస్ట్‌లో లెక్చర్‌లు ఇవ్వడం స్టార్ట్ చేసిందో అర్థం కావట్లేదు. ప్రతి మూవీలో కామన్‌గా ఉంటుంది ఇది. రెడ్ హల్క్ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని అంత తక్కువ రన్ టైమ్ ఇచ్చి యూజ్ చేసుకోకపోవడం బాలేదు. శామ్ అంత సింపుల్‌గా డిఫీట్ చేయడం ఇంకా బాలేదు. మార్వెల్ డెఫినిట్‌గా వీటి మీద కాన్సంట్రేట్ చెయ్యాలి. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ ఉంటే డైలాగ్స్‌తో పనుండదు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.